హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా తెలుగు హోమ్. ఈరోజు మనం మన ఛానల్లో స్వీట్గా సేమియా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది డిఫరెంట్ హల్వాస్ ట్రై చేస్తుంటారు. సుజీ హల్వా, క్యారెట్ హల్వా ఎలా అని. ఈరోజు మనం కొంచెం స్పెషల్గా సేమియాతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా సేమియా పాయసం చేస్తాం కదా, సేమియా ఉప్మా చేస్తాం కదా. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా సేమియా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ సేమియా, 3/4 కప్ తురిమిన బెల్లం, 1.5 కప్ పాలు, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, షుగర్, ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి గోల్డ్ కలర్లో చాలా బాగా వస్తుంది సేమియా. మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ బట్టి మనకి తెలిసిపోతుంది అన్నమాట సేమియా బాగా ఫ్రై అయిందని. ఇలా ఫ్రై అయిన సేమియాని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మరి స్మూత్ పౌడర్లా కాకుండా ఇలా రవ్వలాగా మనం దీన్ని మిక్సీ పట్టుకుంటే మనకి హల్వాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 1.5 కప్ పాలు యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఒక 5 to 7 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులో ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా సేమియాని, దాన్ని యాడ్ చేసుకొని మెల్లగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది ఉడుకుతుంది కదా, ఇది బాగా దగ్గరైనంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకొని అది దగ్గర అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఆ బెల్లం మొత్తం కరిగి అదొక పేస్ట్ లాగా దగ్గరగా అయినంత వరకు మనం బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కొంతమంది సేమియా ఉప్మా, సేమియా పాయసం తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇందులో మనం షుగర్ యాడ్ చేయట్లేదు, బెల్లం యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా దగ్గర అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ నెయ్యి కూడా బాగా కలిసినలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది ఇలా కొంచెం దగ్గర అవుతుండగా ఈలోగా మనం వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. ఇలా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోగా మనకి ఇది బాగా దగ్గర అయిపోయింది కదా, ఇందులో కొంచెం ఇలాచీ, షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు కలుపుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ సేమియా హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.